అబ్బా, ఇది ఎప్పుడు వస్తుందో ఏంటో. ఎప్పుడు చూసినా లేటే, ఒక్కరోజు కూడా త్వరగా రాదు. అమ్మా వస్తుందమ్మా వయ్యారి. ఏంటే ఎంతసేపు? నీకేంటమ్మా, మీ ఇంట్లో అంటే వాషింగ్ మిషన్ పెట్టుంది, మా ఇంట్లో ఉండే ఆ పాత బండ మీద బాది 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 చేతులన్నీ నొప్పి వచ్చేస్తుంది. అందరికీ ఉండే బాధలే కదే బాబు. చెప్తావులేమ్మా నువ్వు. ఇంకా చెప్పడం మర్చిపోయా, మా పక్కింటి సుధా లేదు, నేనంటే ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ చెప్తానంట. నేను పెద్ద సాడిస్తానంట. మరి అంతేగా. ఏంటి ఏమన్నా? నువ్వు చాలా మంచిదని అంటున్నాను. ఏంటో అందరి కళ్ళు నా మీదే. గట్టి ఏ జెస్సీ, ఎక్కడికి వెళ్తున్నావు? షాపింగ్కి వెళ్తున్నా. వెళ్ళొచ్చులే కానీ రా, వచ్చి కూర్చో. నాకంటా టైం లేదు, అవతల చాలా పనులు ఉన్నాయి. వచ్చి కూర్చోవమ్మా. సరే. చూసావా డబ్బుందని ఎంత పొగరో? చూస్తున్నా. పెద్ద ఐఫోనే అనుకుంటా. ఏంటో చెప్పండి విషయాలు. మా దగ్గరే ఉంటాయి, నువ్వే చెప్పాలి. ఏంటో చెప్పే విషయాలు. సైలెంట్గా ఉన్నారు అందరూ. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఒకసారి కరపత్రం చదవనమ్మా. పక్కకెళ్ళమ్మా. ప్రభు మిమ్మల్ని ఏ తను చెప్పింది కదా, మళ్ళీ నేను కూడా చెప్పాలా? పక్కెళ్ళి ఇక్కడి నుంచి. అమ్మా తీసుకున్నాను. ఏంటే అది తీసుకున్నావు? డస్ట్బిన్లో పడే. ఏం చేస్తుంది ఇది? ఇప్పుడు నేను ఇంటికి వెళ్తా, షాపింగ్కి వెళ్తానా, షాపింగ్ నుంచి ఇంటికి వెళ్తానా, ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి కానీ అది చేతులు తుడుచుకోవడానికి పనికి వస్తాయి కదా. మంచి ప్లానే. మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. పక్కింటి సుధా లేదు, తన కూతుర్ని మొన్ననే స్కూల్లో జాయిన్ చేశారు. అవును, మొన్నే జాయిన్ చేశారు. అప్పుడే కాలేజ్కి వెళ్తుంది. ఏంటి, అప్పుడే కాలేజ్కి వెళ్తుందా? అవునే, రోజు రోజుకి మనం ముసలి వాళ్ళం అయిపోతున్నాము. అవునే, నా గ్లామర్ కూడా తగ్గిపోతుంది. అంటే మన సమయం ఎంత ఫాస్ట్గా గడిచిపోతుందో, రోజు రోజుకి ముసలిలో ఏమైపోతున్నాం అనమాట. చావుకి కూడా దగ్గర అవుతున్నాం. అంటే నా ఆస్తి నాతో రాదా? నువ్వే లేనప్పుడు నీ ఆస్తులు ఎక్కడివమ్మా? సరేలే. మాట్లాడుతుంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మూడ్ ఆఫ్ రా. మూడ్ ఆఫ్ అంట. సరే, పక్కనే 5 స్టార్లు అంట, మనం కూడా వెళ్దాం పద. పద. నేను పాపం చేశానా? నేనేం చేయను, నాకేం అర్థం కావట్లేదు. చాలా టైర్డ్గా ఉంది, కాసేపు పడుకుందాం. నీ ఆయుష్కాలం ఎంత కొద్దిదో నీకు తెలుసా? ఆవిరి వలె మాయమైపోతావు. తరములు వెంబడి తరములు గతించిపోవచున్నది. అయ్యో, నీ జీవితం ఎంత అల్పమైనది. ఆవిరి వలె మాయమైపోతావు. సమయం పొట్టు వలె గతించిపోతావు. అంటే నేను ఆవిరి వల్లే మాయమైపోతానా? నేను చనిపోతానా? నేను పాపం చేసినందుకు నేను చనిపోతానా? నాకు ఒక తెలిసిన సైంటిస్ట్ ఉన్నారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి మొత్తం అడిగేస్తాను.
ఇటు తిరగాల? సైంటిస్ట్ అంటే మీరేనా? అవునండి. ఏంటి ఇలా వచ్చారు? నాకు చిన్న డౌట్ ఉందండి, దాన్ని మీరు క్లియర్ చేస్తారని వచ్చాను. అవునా, వచ్చి కూర్చోండి. ఏంటమ్మా మీ డౌట్? ఈ సృష్టిని చూస్తుంటే ఈ సృష్టిని ఎవరు సృజించారు? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఈ డౌట్ నీకు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు, కానీ ఒక్కటి మాత్రం నిజం. ఈ సృష్టిని చూడు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వాటి స్థానంలో ఉంటూ వాటి పని అవి చేసుకుంటాయి. అలాగే సముద్రపు లోతు, చెట్టు పెరిగే విధానం చూస్తుంటే సృష్టి అంతటి వెనకాల సృష్టికర్త ఉన్నాడని అర్థమవుతుంది. మరి దేవుడు ఉంటే మనం ఎందుకు చనిపోతున్నాం? మనకి ఇష్టమైన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు సైంటిస్ట్? ఈ చావడాలు బ్రతకడాలు నాకెలా తెలుస్తాయమ్మా? వెళ్ళి డాక్టర్ని అడుగు. సరే అండి, నేను వెళ్ళేసి వస్తాను. ఏంటో ఊర్లో అందరు హెల్త్ బాగానే ఉన్నట్టుంది, క్లినిక్ ఒక్కరు కూడా రావట్లేదు. సరే చూద్దాం ఈరోజన్నా ఎంతమంది వస్తారు. కంపౌండర్, ఒక్కొక్కరిని పిలువు. ఈ కంపౌండర్ ఒకడు ఎప్పుడు పిలిచినా లేటే రావాలి. నెక్స్ట్. కడుపులు నొప్పుడుతుంది, కడుపులు నొప్పుడుతుంది. మీ ప్రాబ్లం ఏంటి? బాగా కడుపులు నొప్పుడుతుంది డాక్టర్. ఏం తిన్నారు? నేనా డాక్టర్? ఇవాళ మధ్యాహ్నం ఫంక్షన్కి వెళ్ళా డాక్టర్. అక్కడ మేక 2 చేతులు 2 కాళ్ళు తిన్నా డాక్టర్. మిగతా పార్ట్స్ కూడా తినేయాల్సిందేమో, బాగా ఫీల్ అయిద్దేమో. అవునా డాక్టర్? అందుకే వచ్చిందా డాక్టర్ ఈ కడుపులు నొప్పి? అవునంటా. సరే ఏం తిన్నావా లిస్ట్ చెప్పు. నేనా డాక్టర్? ఇవాళ మార్నింగ్ 7 గంటలకి 6 ఇడ్లీ 4 దోశలు తిన్నా డాక్టర్. 8 గంటలకి 4 బజ్జీలు తిన్నా డాక్టర్. 9 గంటలకి 1 గ్లాస్ పాలు 1 గ్లాస్ రాగి జావ తాగా డాక్టర్. 10 గంటలకి ఫ్రూట్స్ తింటే బాగుంటుంది అంటారు కదా అని చెప్పి 4 యాపిల్స్ తిన్నా డాక్టర్. 11 గంటలకు తిందామంటే టైం కుదరలేదు డాక్టర్. 12 గంటలకు ఫంక్షన్కి వెళ్ళి ఇందాక చెప్పా కదా డాక్టర్, మేక 2 చేతులు 2 కాళ్ళు తిన్నా డాక్టర్. సరే ఈ మందులు ఇస్తున్నాను, వాడుతూ ఒక కప్పు రైస్ అండ్ 1 గ్లాస్ మజ్జిగ తాగాలి. ఏంటివి డాక్టర్ ఇవి? ఏంటిది డాక్టర్ ఇది? మందులయ్యా. మజ్జిగ నూనెలో కలుపుకొని తినాలా డాక్టర్? చస్తావయ్యా. అవునా డాక్టర్? సరే డాక్టర్, ట్రై చేస్తా. నెక్స్ట్. ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ. ఏంటయ్యా లెక్కేస్తున్నావు? వచ్చి కూర్చో. అదే డాక్టర్, ఇక్కడ 2 కుర్చీలు పెట్టారు కదా, ఇందులో కూర్చోవాలని అక్కడ ఆలోచిస్తున్నా. నీకు 2 కనపడుతున్నాయా? ఏదో ఒక దాంట్లో కూర్చో. సరే డాక్టర్. మీ ప్రాబ్లం ఏంటి? నాకు మొన్నటి నుండి 1, 2 లాగా కానొస్తున్నాయి డాక్టర్. నీ ఎంట్రీలోనే నాకు ఇదంతా అర్థమైందిలే, కానీ ఇంతకు నీకు ఈ విషయం ఎవరు చెప్పారు? నిన్న నా వైఫ్ నా కోసం ప్రేమగా టీ పెట్టుకొని తీసుకొచ్చింది డాక్టర్. అప్పుడు ఏంటే 2 తీసుకొచ్చా అని గట్టిగా అన్నాను డాక్టర్. అప్పుడు నా చెంప చెల్లు అనిపించింది డాక్టర్. అప్పుడు అర్థమైంది డాక్టర్ నాకు ఈ విషయము. సరే కానీ ఈ మందులు వాడు తగ్గిపోతుంది. సరే డాక్టర్. తగ్గిపోతుంది కదా డాక్టర్? తగ్గిపోతుందయ్యా. డాక్టర్ తగ్గిపోతుందయ్యా. తగ్గిపోతుంది కదా డాక్టర్? తగ్గిపోతుందయ్యా. పోవయ్యా పో. నెక్స్ట్. బాగున్నారా డాక్టర్? బాగున్నాను. నేను మీకు ఎలా తెలుసు? మీరు ఈ ఊర్లోనే ఫేమస్ కదా డాక్టర్? అవును, నేను ఫేమస్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను చాలా దూరం నుంచి వచ్చా డాక్టర్. మీరు అంత దూరంలో నుంచి వస్తే మీకు ఎవరు ట్రీట్మెంట్ చేయలేదా మధ్యలో? చేశారు డాక్టర్. 14 రోజులు ఇంట్లో కూర్చోమన్నా డాక్టర్. మీ ప్రాబ్లం ఏంటి? అదేదో కిరోనా వచ్చింది డాక్టర్. వామ్మో, నీకు వచ్చింది కరోనావమ్మా. పోవమ్మా పో. అటు
శానిటైజర్ శానిటైజర్, మాస్క్. ఏంటో ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాధితో వచ్చారు. సరేలే, కొంచెం సేపు అన్న ఫోన్ చూద్దాం. హలో అక్క. హాయ్ రా, ఏంటి ఇలా వచ్చావు? నిన్న ఒక డౌట్ అడుగుదామని వచ్చాను అక్క. సరే, వచ్చి కూర్చో. నీ డౌట్ ఏంటి? ఈ సృష్టిని చూస్తుంటే దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. దేవుడు అనేవాడు మంచివాడేనా? అసలు దేవుడు మంచివాడైతే మనం ఎందుకు చనిపోతున్నాం? మనకి ఇష్టమైన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు? దేవుడు అనేవాడు చాలా మంచివాడురా. నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఇంతవరకు నా సర్వీస్లో 10,000 కోట్ల ఆస్తిపరుడైనా, 1000 రూపాయలతో జీవనం సాగించేవాడైనా ఎప్పటికన్నా చనిపోవాల్సిందే. ఇదొక్కటి మాత్రం నిజం. పాపానికి జీతం మరణం. పాపం చేసిన వాళ్ళందరం చనిపోవాల్సిందే. పాపం చేసిన వాళ్ళు చనిపోవాలి కదా అక్క. పాపం చేయని వాళ్ళు కూడా ఎందుకు చనిపోతున్నారు? ఇదేం న్యాయం? ఈ న్యాయాలు ధర్మాలు మనకేం తెలుస్తాయిరా? వెళ్ళి లాయర్ని అడుగు. సరే అక్క, నేను వెళ్ళేసి వస్తా. ఇక్కడ లాయర్ అంటే మీరేనా? చెప్పండి అమ్మా, ఏ పేపర్ మీద సైన్ చేయాలి? నాకు అటువంటిది ఏం వద్దండి. నాకు ఒక చిన్న డౌట్ ఉంది, దాన్ని మీరు క్లియర్ చేస్తారని వచ్చాను. రండి, కూర్చోండి. చెప్పండి అమ్మా, మీ డౌట్ ఏంటి? ఈ సృష్టిని చూస్తుంటే దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. దేవుడు అనేవాడు మంచివాడే, మరి పాపం చేసిన వాళ్ళు చనిపోవాలి కానీ పాపం చేయని వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు? ఇదేం న్యాయం లాయర్? నేను ఒక లాయర్గా చెప్తున్నాను. ఈ లోకంలో నీతిమంతులు అనేవారే లేరు, ఒక్కరు కూడా లేరు. ఉదాహరణకి చెప్తున్నాను, నువ్వు పుట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు నీ పాపాలన్నీ స్క్రీన్ పైన చూపిస్తే నువ్వు ఇక్కడి నుంచి పారిపోతావు. అది నువ్వనే కాదు, నా పాపమన్నా ఇక్కడున్న వారి పాపాలన్నా. ఎందుకంటే మన పాపాలు అంత దారుణమైనవి, మన ఆలోచనలు అంత నీచమైనవి. ఇలా ఉన్న మనం ఒకరోజు పరిశుద్ధ దేవుడి ముందు నుంచోగలమా? ఒక్కటి గుర్తుపెట్టుకో, పాపానికి శిక్ష పడాలి. అదే న్యాయం, అదే న్యాయం. అంటే నేను పాపం చేశానా? నేను చనిపోతానా? నేను పాపం చేశాను కాబట్టి నేను చనిపోతాను. నన్ను ఎవరు కాపాడుతారు? నా కొరకు ఒక్కళ్ళు కూడా లేరా? నేనేం చేయను? సంపాదించానే, ఇవి కూడా నాకు హెల్ప్ చేయవా? నన్ను ఎవ్వరు కాపాడరా? ఇంత బంగారం ఉంది, నన్ను ఇవి కూడా కాపాడరా? నేనేం చేయను? ఏంటిది? నీ కొరకు ఒకడు ఉన్నాడు. ఏంటిది? మానవుడు పాపము చేసి మరణిస్తే నరకము తప్పదు, నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలమైన భయంకరమైన యాతన. ఇక రెండవది, పాపము లేని పరిశుద్ధులకు సిద్ధపరిచిన పరలోకము, ఆకలి దప్పు లేని రాజ్యం, కష్టాలు కన్నీరు లేని గొప్ప రాజ్యం. పరిశుద్ధులెవరు? దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. దేవుడు భక్తిహీనుల కొరకు, పాపుల కొరకు, యావత్తు మానవుల కొరకు ఆయన భూమికి వచ్చి మరణించుటకై వచ్చారు. ఆయన బరువైన సిలువ, ముళ్ళ కిరీటము, ఇంకా 6,000 మంది రోమా సైనికుల ముఖము మీద 6,000 మంది రోమా సైనికుల ఉమ్ములు, ఇంకా ఎన్నో ఆయన శ్రమలను భరించారు. అంటే యేసయ్య నా కోసం బలి అయ్యాడా? అంటే యేసయ్య నా కోసం, నేను పాపం చేసిన వల్ల నా పాపాన్ని ఆయన ఒప్పుకున్నారా?
నేను ఈ పాపాలన్నీ ఇప్పుడే వదిలేస్తాను. నిజమే కదా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి తన జీవితంలో ఆస్తి సంపాదించుకోవడానికి, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి ఎంతో ప్రాకులాడుతూ ఉంటాడు. అయితే ఈ ఆస్తి కానీ, పేరు ప్రఖ్యాతలు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ ఎవ్వరూ మనతో రారు. వాక్యంలో రాయబడి ఉంది, మన యొక్క ఆస్తి ఉగ్రత సమయంలో అక్కడికి రాదంట. దీన్ని బట్టి మనం ఎంత ధనం సంపాదించుకున్నా, ఎంత పేరు ప్రఖ్యాతలు మనం పొందుకున్నా అవి దేనికి ఉపయోగపడు. మరియు మన పరిశుద్ధ గ్రంథంలో 1 తిమోతి 2వ అధ్యాయం 5-6 వచనములలో దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఈయనే క్రీస్తు అనే నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయాధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. మరియు ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తనను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. చూసారా, తన పాపం ఒప్పుకొని ఎంత బాధపడుతుందో. నీ కొరకు ఎవరు లేరని ఎప్పుడు బాధపడొద్దమ్మా. నీ కొరకు పరలోకమ తండ్రి అను క్రీస్తు యేసు నీ అందున్నాడు. ఇక నుండి మన జీవిత ప్రయాణంలో యేసయ్య మన తోడు.